వెల్కమ్ టు అవర్ ఛానల్. శనీశ్వరుడు అనుకూలత ఉద్యోగ జీవితంలో ఈ రాశుల వారికి ఆశించిన మార్పులు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగం సంతృప్తికరంగా లేదా మార్పు లేనందువలన స్తబ్దత ఏర్పడిందా? ఎంతకన్నా మంచి ఉద్యోగంలోకి మారాలనుకుంటున్నారా? ఎదుగుబొదుగు ఉండటం లేదా? ఇటువంటి ప్రశ్నలు అడిగే వారిలో కొన్ని రాశుల వారికి మాత్రం ఆశించిన మార్పులకు అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు కుంభరాశిలో ప్రస్తుతం వక్రకంలో చురుగ్గా ఉన్నందున ఈ రాశుల వారికి నవంబర్ 15 లోపు తప్పకుండా ఉద్యోగ వాతావరణం మారిపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ సంతృప్తికరంగా లేదని బాధపడిన అవసరం లేదు. ముఖ్యంగా మేషం, వృషభం, కన్య, తుల, ధనుసు, మకర రాశి వారికి ఉద్యోగపరంగా అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు కుంభరాశిలో ప్రస్తుతం అగ్రగంలో చురుగ్గా ఉన్నందున ఈ రాశుల వారికి నవంబర్ 15 లోపు తప్పకుండా ఉద్యోగ వాతావరణం మారిపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశికి ఉద్యోగ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు లాభస్థానంలో వక్రించడం వల్ల ఉద్యోగ జీవితంలో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అధికారులు మీ వద్ద నమ్మకం బాగా పెరిగి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ముఖ్యంగా పర్యవేక్షణ బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. అధికారులు మీ పనితీరుకు సంతృప్తిని చెందుతారు. జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లటం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృషభ రాశి వారు. ఈ రాశికి దశమ స్థానాధిపతి శని దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉందన్న ఉద్యోగ జీవితంలో స్తబ్దత తొలగిపోయి కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. శని స్వస్థానంలో వక్రించడం వల్ల ఉద్యోగంలో రోజుకో శుభపరిణామం చోటు చేసుకుంటుంది. పని భారం నుంచి, పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. బాధ్యతలు వేగంగా మారిపోతాయి. కొత్త బాధ్యతలు చేరుతూ ఉంటాయి. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. కన్యా రాశి వారు. ఉద్యోగకారకుడైన శని 6వ స్థానంలో చురుగ్గా ఉన్నందున ఉద్యోగ జీవితంలో తప్పకుండా అనేక మార్పులు చేర్పులు చేకూరుతాయి. ఉద్యోగులకు అనేక ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగంలో యాక్టివిటీగా బాగా ఉంటారు. సరికొత్త ప్రాజెక్టులు అంది వస్తాయి. జీతభత్యాల హోదా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితానికి ఒక సవాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగం మారటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారు. ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు పంచమ స్థానంలో వక్రించి బలంగా ఉండటం వలన ఉద్యోగంలో మీ ప్రతిభ పాఠవాలకు, శక్తి సామర్థ్యాలకు అధికారులు మీ మీద పెట్టుకున్న నమ్మకం బాగా పెరిగి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఉద్యోగంలో కూడా స్థిరత్వం లభిస్తుంది. అనేక ఆఫర్లు, అవకాశాలు, ఆహ్వానాలు ఇస్తూ ఉన్నాయి. ధనుసు రాశి వారు. ఈ రాశి జాతకులకు ఉద్యోగ కారకుడు శని 3వ స్థానంలో వక్రించడం వల్ల ఉద్యోగంలో శ్రద్ధత ఏర్పడటం, బోరు కొట్టడం వంటివేమీ ఉండవు. పనిచేస్తున్న సంస్థలో మీరు ఒక కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలు పాటించి లబ్ధి పొందుతారు. మీకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉద్యోగరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగ జీవితం సరికొత్త బాధ్యతలతో రోజు ఉత్సాహంగా సాగిపోతుంది. జీతభత్యాలు కూడా వృద్ధి చెందుతాయి. మకర రాశి వారు. ఈ రాశి వారికి ఉద్యోగ కారకుడు శని దశమ స్థానంలో ధనస్థానంలో వక్రించి ఉన్నందున ఉద్యోగ జీవితంలో యాక్టివ్గా అధికంగా ఉంటారు. ఒక్క నిమిషం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా ఆదాయానికి లోటు ఉండదు. ఉద్యోగం మారినా మారకపోయినా ఒక పరిస్థితిలో మాత్రం తేడా ఉండవచ్చు. అధికారులు మీ మీద నమ్మకం పెరుగుతుంది. బాధ్యతలు మారిపోతూ ఉద్యోగరీత్యా ప్రయాణం చేయడం కొత్త వారికి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.